దాదాపు 100 టన్నుల బరువున్న ఒక భారీ ట్రక్ జాకీ వైపు వేగంగా దూసుకొచ్చింది. అతను తప్పించుకునేలోపే ఆ భారీ ట్రక్ కింద పడి కారు నుజ్జునుజ్జయింది. జాకీ కారు లోపల చిక్కుకుని బయటపడటానికి తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు కారు పైకప్పు ట్రక్ బంపర్కు తట్టుకుని ఆగిపోయింది. వెంటనే ఆ హంతకుడు ట్రక్కును రివర్స్ తీసి కారును నేలపైకి బోర్లా పడేశాడు. ఆ తర్వాత జాకీని కారుతో సహా తొక్కి చంపేయాలనే ఉద్దేశంతో హంతకుడు యాక్సిలరేటర్ను గట్టిగా నొక్కాడు. కానీ జాకీ సమయస్ఫూర్తితో పగిలిన కారు కిటికీలోంచి బయటపడగలిగాడు. అతను వెంటనే ట్రక్ కింద ఉన్న ఖాళీ ప్రదేశంలోకి దూరి పడుకున్నాడు. హంతకుడు మళ్లీ ట్రక్కును అతని వైపు పోనిచ్చాడు. తప్పించుకోవడానికి అసలు సమయం లేదు. జాకీ తన కాళ్లతో చక్రాలను నెట్టుకుంటూ తన శరీరాన్ని వెనక్కి జరిపాడు. సరైన సమయంలో పక్కకు దొర్లి తిరుగుతున్న చక్రాల కింద పడకుండా తప్పించుకున్నాడు. జాకీ ఎక్కడ ఉన్నాడో హంతకుడికి కనిపించలేదు. దాంతో అతను ట్రక్కును రకరకాల దిశల్లో తిప్పడం మొదలుపెట్టాడు. జాకీ అక్కడ నుండి పారిపోలేదు. అతను తిరుగుతున్న టైర్ను పట్టుకుని వాహనం ఫ్రేమ్ సహాయంతో డ్రైవర్ క్యాబిన్ వరకు పాకుతూ వెళ్లాడు. ఆ రౌడీ స్పందించేలోపే జాకీ అతడిని కారులోంచి బయటకు తన్నేశాడు. ఆ తర్వాత ఆ భారీ ట్రక్కును నేరుగా హంతక ముఖ సూత్రధారి అడ్డా వైపు నడిపాడు. కొందరు హంతకుడు కార్లలో పారిపోవడానికి ప్రయత్నించారు. కాని వారు కార్లను స్టార్ట్ చేసేలోపే ఆ భారీ చక్రాల కింద అవి నలిగిపోయాయి. చివరికి జాకీ ఆ భారీ ట్రక్కును విపరీతమైన పేలుడుతో విల్లాలోకి దూడించాడు. ఆ దెబ్బకు విల్లా క్షణాల్లో నేలమట్టమైంది.